ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 6. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్ కూడా విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేరణ తన ప్రేమని పగగా మార్చుకొని తన ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. అసలైన ప్రతీకారం ఇప్పుడు మొదలవుతుంది. దెబ్బలు తినే బలం, ఓర్పు ఉన్నంత మాత్రాన వారు బలహీనులు కారు. ఎంతటి బాధను అనుభవించినా తట్టుకొని నిలబడగల శక్తి ఉన్న బలవంతులు వారు. ఇలాంటి సహనం శాశ్వతం కాదు. ఎంత బాధను దిగమింగి సహించినా అది మనసులో ఎంతగా నిక్షిప్తమైతే అంతగా భయానకంగా విస్ఫోటనం చెందుతుంది. నిన్నటి లాంటి ప్రేరణ ఈరోజు లేదు. డైరీ చదవడం పూర్తి చేశాక ఒకప్పుడు అర్ణవ్ కోసం తప్పించిన అదే ప్రేరణ ఇప్పుడు అతడిని ద్వేషించసాగింది. ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇకపై తనను ఎవరూ తాకకూడదు. తాకడానికి చూస్తే వాళ్లకు చుక్కలు చూపించాలి అని నిర్ణయించుకుంది. ఆమె లాంటి బలహీనుల అందరి కోసం తను పోరాడాలి అనుకుంది. ఆ నిర్ణయం ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టేలా చేసింది. కానీ ఆమె అమాయకపు మొహంలోని బాధను చూసి తాను ఏదైనా తప్పు చేస్తున్నానా అని ఆలోచిస్తూ అర్ణవ్ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. ఆ రోజు ప్రేరణ ఎప్పటిలాగే ఉత్సాహంగా లేదు. ఆమె నిద్రలేచి తయారయ్యాక తన తండ్రి గదికి వెళ్ళింది. కానీ ఆయన అక్కడ లేడు. తన అన్నయ్య కూడా ఎప్పుడూ వ్యాపారాల పనుల మీద బయటే ఉండేవాడు. ఇంట్లో చాలా తక్కువ సమయం గడిపేవాడు. కొన్నిసార్లు అతను విదేశాలకు వెళ్ళవలసి వచ్చేది. అతను పెద్ద పెద్ద కంపెనీల కోసం పనిచేసేవాడు. కొన్నిసార్లు నెల 2 నెలల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. అతను అంత బిజీగా ఉండేవాడు. అందుకే అతను తరచుగా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అతను ఎక్కువ సమయం ఇంట్లో ఉండేవాడు కాదు. ఇంకా తన తండ్రి కూడా బయట ఒక హోటల్ నడిపేవాడు. ఆయన హాయిగా జీవించడానికి చాలా కష్టపడేవాడు. ఈరోజు కూడా తన నాన్న త్వరగా వెళ్ళిపోయాడని ప్రేరణ అనుకుంది. ఆమె తన అన్నయ్యకు ఫోన్ చేస్తుంది. ఆమె హలో అన్నయ్య అని మాట్లాడితే ఏంటే కోతి అని అంటాడు. అన్నయ్య గొంతు వినగానే ప్రేరణ లోపల సంతోషపడి మరింత ధైర్యంగా భావిస్తుంది. అన్నా ఎక్కడున్నావు, మిస్ యూరా అని అన్న ఆమె మాటలకి తన అన్నయ్య ఆట పట్టిస్తూ హోహో ఈరోజు అన్నయ్య మీద ఎందుకంత ప్రేమ అని అడిగాడు. ప్రేరణ నవ్వుతూ ఏమో తెలీదు, నీపై ప్రేమ ఎక్కువైంది ఇప్పుడేంటి అంటుంది. వెంటనే తన అన్నయ్య సరేలేమ్మా, మిస్ యూ టూరా, పని మీద వేరే స్టేట్కి వచ్చాను, వీలైనంత త్వరగా వచ్చేస్తాను సరేనా అంటాడు. సరే అని ప్రేరణ ఫోన్ కట్ చేసి కాఫీ చేసుకొని తాగి బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిని స్నానం చేసి సిద్ధమవుతుంది. కానీ ఎప్పటిలా కాకుండా చాలా భిన్నంగా రెడీ అవుతుంది. ఎప్పుడూ సాదాసీదాగా దుస్తులు ధరించే ప్రేరణ ఆ రోజు మాత్రం చాలా భిన్నంగా తయారైంది. ఆమె తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంది. దాన్ని గాలికి ఎగరనిచ్చింది. ఆమె టోన్ జీన్స్, బ్లాక్ టీషర్ట్లోకి బ్లాక్ జాకెట్ వేసుకొని స్మోకీ మేకప్ వేసుకుంది. ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ మారిన రూపాన్ని అద్దంలో తనను తాను రెప్పవాల్చకుండా చూసుకుంటూ ఆమె స్టైల్గా తన బ్యాగ్ తీసుకొని తన అన్న 2 వీలర్ ఎక్కి కాలేజీకి వెళ్ళిపోయింది. ప్రేరణ క్యాంపస్లోకి అడుగు పెట్టగానే ఆమె మారిన రూపాన్ని, ఆమె రౌడీ బేబీ అవతారాన్ని మరియు ఆమె ధైర్యాన్ని చూసి అబ్బాయిల గుండె చప్పుడు పెరిగిపోయింది. అబ్బాయిలు ఆమె అందానికి పరవశించిపోగా కొందరు ఆమెను మనస్ఫూర్తిగా పొగిడారు. ఇంకా చాలామంది ఆ అమ్మాయి ఎవరు అనుకొని వెంటనే ఓ మై గాడ్ షీజ్ ప్రేరణ అని ఆశ్చర్యపోయారు. కొంతమంది అబ్బాయిలు ఆమె అందానికి దాసోహమయ్యారు. ప్రేరణ తన బైక్ను పార్క్ చేసి స్టైల్గా క్యాంపస్లోకి ప్రవేశించి తరగతి గది వైపు నడుస్తుండగా అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి. అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తున్నారు.
కానీ ప్రేరణ మునుపటిలాగా ఎలాంటి భావోద్వేగం లేకుండా, ఎలాంటి సిగ్గు లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా చాలా మామూలుగా నడుస్తుంది. ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె తరగతి గది వైపు వస్తుండగా రోహన్ ఆమెను ఢీకొట్టాడు. ప్రేరణ రూపు మారిపోవడం చూసి రోహన్ కూడా ఆశ్చర్యపోయాడు. వెయిట్, అదే ప్రేరణనా అని తన చుట్టూ తిరిగి పైనుండి కింది వరకు చూసి, ప్రేరణ, మైండ్ బ్లోయింగ్ అన్నాడు. ప్రేరణ నవ్వి రోహన్కి థ్యాంక్స్ అన్నట్టుగా ప్రవర్తించింది. రోహన్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడే స్టైలు, హావభావాలు కూడా మార్చుకున్నావు. ప్రేరణ, ఆర్ యు సీరియస్? నిన్న జరిగిన దానికి, వాళ్ళని మండించడానికి ఈరోజు ఇలా వచ్చావా అన్నాడు. లేదు, వాళ్ళను మండించడానికి ఇలా రాలేదు. నేను కూడా ఇలా ఉండగలను. ఇలా ఉండడాన్ని అలవాటు చేసుకుంటున్నాను అంతే. వాళ్ళ కర్మ వాళ్ళనే దహిస్తుంది. కానీ నా దారికి అడ్డు వచ్చిన వారిని మాత్రం నేను ఎవ్వరిని వదిలిపెట్టను అంది. రోహన్ నవ్వి, నువ్వు సూపర్ ప్రేరణ, అండ్ నన్ను క్షమించు. నిన్న అతని నుండి నిన్ను కాపాడలేకపోయాను. నాకే సిగ్గుగా ఉంది. అలా జరుగుతుంటే ఆపలేకపోయాను అన్నాడు. నేను అర్థం చేసుకోగలను, కానీ నాతో ఇక నువ్వు మాట్లాడకు అంది ప్రేరణ. రోహన్ కోపంగా, ఎందుకలా ప్రేరణ అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అర్ణవ్ వల్ల అందరూ నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ కలవలేదు. నువ్వు నాతో మాట్లాడితే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంది ప్రేరణ. రోహన్ నవ్వి, ఫోసి పిచ్చిదానా, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివే. స్కూల్ అయిపోయాక నీ కాంటాక్ట్ నంబర్ మిస్ అయ్యాను. మళ్ళీ ఇన్నాళ్లకు దొరికావు. నువ్వేం బాధపడకు. నేను అందరిలాంటి వాడిని కాదు. నా స్నేహితురాలికి చివరి వరకు అండగా ఉంటాను అన్నాడు. ప్రేరణ సంతోషంగా నవ్వి రోహన్కి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ డల్ అవుతుంది. రోహన్, ఏమైంది ప్రేరణ అని అడుగుతాడు. నా పాత కాలేజీలో కూడా ఒక ప్రాణ స్నేహితురాలు ఉండేది. నిన్ను చూస్తే తను గుర్తు వస్తుంది అంటుంది ప్రేరణ. వెంటనే రోహన్, అవును, అకస్మాత్తుగా ఇక్కడికి ఎందుకు బదిలీ అయ్యావు? ఆ మయూరి గ్యాంగ్ కూడా నీ కాలేజే అని విన్నాను. వాళ్ళు కూడా ఎందుకు బదిలీ అయ్యారు అని అడిగాడు. ప్రేరణ బేజారుగా, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా చెప్తా అని అంది. నా ప్రాణ స్నేహితురాలు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏం చేస్తుందో నాకు తెలీదు. నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక్కరోజు కూడా నాకు తన తల్లిదండ్రుల ఫోటోను చూపించలేదు. కనీసం వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇవ్వలేదు. నా దగ్గర ఏం దాచిపెట్టిందో, ఇప్పుడు ఎక్కడ ఉందో, తను ఎక్కడున్నా హోప్ సంతోషంగా ఉంటే చాలు అని బాధపడింది ప్రేరణ. రోహన్ ఆమె బాధను అర్థం చేసుకొని ఇంకా ప్రశ్నలు అడగకుండా ఆమెను నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. చిల్ బేబీ, నేను నీ బెస్టీనే కదా, నీ కాబోయే బాయ్ ఫ్రెండ్ని అంటూ సరదాగా అన్నాడు. ప్రేరణ అతన్ని చూసి నవ్వి, వెదవా అని తిట్టి అతని తలపై కొట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ కలిసి క్లాస్లోకి వెళ్ళారు. డోర్ దగ్గర ప్రేరణ కోసం ఎదురు చూస్తున్న మయూరి గ్యాంగ్ ఆమె కొత్త అవతారాన్ని చూసి వాళ్ళు షాక్లో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుండగా లోపల మిగతా అబ్బాయిలు అమ్మాయిలు ఈ డ్రామాను ఎంజాయ్ చేస్తూ చూస్తూ వాళ్ళు కూడా ప్రేరణ మారిన రూపానికి ఫిదా అయిపోయారు. అర్ణవ్ గ్యాంగ్ మాత్రం షాక్కు గురై ప్రేరణ వైపు చూస్తున్నారు. ప్రేరణ మాస్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా యాటిట్యూడ్గా తొలిసారిగా అర్ణవ్ను చూసింది. ఆమె మొహంలో సహజంగానే ఆ గంభీరత ఉంది. అమాయకత్వం కన్నా ఆ గంభీరతలోనే ఆమె మొహం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఆమె కొత్త రూపం, కొత్త వైఖరి చూసి ఒక్క క్షణం పాటు అయాన్, యష్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నిశ్చేష్టులయ్యారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ అర్ణవ్ వైపు చూస్తారు. అతను ఈ లోకంలోనే లేడు. అతను కరెంట్ షాక్ తగిలిన కాకిలా నిలబడిపోయాడు. అతను షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తున్నాడు. ఇదేంటి ఇంత మార్పా, హౌ అనుకున్నాడు. ఛాన్సే లేదు, బట్ షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని ఆమె వైపు చూస్తున్నాడు. మరియు ఆ ధైర్యమైన వైఖరి అతన్ని ఆమె వైపు మరింత లాగుతుంది. అతను ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయాడు.
మయూరి ఒకసారి అర్ణవ్ వైపు చూసింది. అతను ప్రేరణ వైపు చూస్తున్న తీరును గమనించి ఆమె కడుపులో మంటగా అనిపించింది. ఆమె ప్రేరణ దగ్గరకు వచ్చి, నీలాంటి మధ్యతరగతి దానికి ఇవన్నీ అవసరమా అని అంటుంది. ప్రేరణ తను వైపు సీరియస్గా చూస్తుంది. ఆ ధైర్యమైన చూపుకు మయూరి భయపడి కొన్ని అడుగులు వెనక్కి వేస్తుంది. ప్రేరణ మయూరి కళ్ళల్లోకి చూస్తూ ఆమె వైపు నడుస్తుంది. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను, కానీ నీలాగా తండ్రి డబ్బులతో ఇక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తూ ఏ అబ్బాయిల వెంట పడడం లేదు. నా సొంత ప్రతిభతో ఇక్కడికి వచ్చాను. స్కాలర్షిప్ అంటే చులకన కదూ మీకు? కానీ ఆ స్కాలర్షిప్ పొందాలంటే అర్హత ఉండాలి. అర్హుడివై ఉండాలి. ఆ అర్హత మీకు లేదు అని మయూరి అర్ణవ్ మొహం చూసి ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది ప్రేరణ. అర్ణవ్కి లోపల మండిపోతుంది. రోహన్ మాత్రం ప్రేరణ యాటిట్యూడ్ చూసి ఫిదా అయిపోతాడు. మయూరికి కోపం వచ్చి హౌ డేర్ యూ అని ప్రేరణ చెంపపై కొట్టబోగా ప్రేరణ అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకొని గట్టిగా నొక్కింది. బలమైన పట్టు వల్ల నొప్పితో అమ్మా అమ్మా అని అరుస్తున్న మయూరికి ఎవరూ సహాయం చేయరు. అయాన్ యష్ లోపల నవ్వుకుంటుండగా అర్ణవ్ తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. నిజమా అబద్ధమా అని అతను గందరగోళంతో ఉన్నాడు. ఆమె వైపు సీరియస్గా చూస్తున్నాడు. ప్రేరణ మయూరి చేతిని వదిలేస్తుంది. ఆమె బలాన్ని చూసి మయూరి కొంచెం భయపడి అందరూ తన వైపు వింతగా చూడడంతో సిగ్గుతో మయూరి బయటకు వెళ్ళిపోతుంది. ప్రేరణ రోహన్ వైపు చూసి నవ్వుతుంది. రోహన్ నవ్వి, అక్కడ 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం అని చెబుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు. తరగతి గదిలోని వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. సహజంగానే అర్ణవ్ వాళ్ళ వైపు చూస్తూ కోపంగా పళ్ళు కొరుకుతాడు. రోహన్ అందాన్ని చూసి అమ్మాయిలు మతిపోతుంది. ప్రేరణ రోహన్ చేయి పట్టుకొని ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చోవడానికి వెళ్ళినప్పుడు అర్ణవ్ సహనం కోల్పోయి ఉగ్ర నరసింహావతారం ఎత్తాడు. వారిద్దరిని ఎలాంటి భావోద్వేగం లేకుండా చూసినప్పుడు అర్ణవ్ కోపాన్ని చూసి అయాన్ యష్ అయోమయానికి గురవుతారు. నిజానికి అర్ణవ్కి ప్రేరణపై కోపం కలగలేదు, ప్రతీకారం అనే భావన కలగలేదు. బదులుగా అతనికి అసూయ కలిగింది. అది గ్రహించిన అయాన్ యష్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ దిగ్భ్రాంతి చెందుతారు. అర్ణవ్కు కోపం వచ్చి ప్రేరణ రోహన్ కూర్చోబోతున్న చోటికి వచ్చి, హే ఇదంతా ఏంటి అని కోపంగా అడిగాడు. ఈసారి ప్రేరణ అతనికి భయపడడం లేదు. నిజానికి ఆమెకు అతని మీద ఇష్టం కూడా కలగడం లేదు. ఎవరికి మొదటి ప్రేమ ఇష్టం మరిచిపోవడం కుదరదు. ప్రేమించిన వారు ఎదురుగా ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. భావాలు ఉంటాయి. వారు ఎంత చెడ్డవారైనా, వారు మిమ్మల్ని ఎంత హింసించినా సరే మొదటి ప్రేమను మర్చిపోలేరు. అలాగే ప్రేరణ కూడా మర్చిపోలేదు. కానీ తన మనసుని రాయి చేసుకొని అర్ణవ్ ప్రశ్నకు ప్రేరణ చాలా ప్రశాంతంగా, నిబ్బరంగా, దృఢమైన యాటిట్యూడ్తో సమాధానమిస్తుంది. కూల్ డ్యూడ్, కూల్గా ఉండు, ఏమైంది ఇప్పుడు అని అంటుంది. అర్ణవ్ పూర్తిగా షాక్లో ఉండిపోయాడు. నిన్నటి వరకు తన ముందు నిలబడడానికి భయపడుతూ ఏడుస్తూ బెదిరిపోయిన ఈ అమ్మాయి ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఆ మార్పు అతని గుండెను సూటిగా గాయపరుస్తుంది. ఎవరిపై అయితే అర్ణవ్ ప్రతీకారం తీర్చుకోవాలి అని అంతలా తప్పించాడో, ఆమె అమాయకపు రూపాన్ని చూసి ఎంతలా కోపించాడో, ఆమెను హింసించిన తర్వాత ఆమె అమాయకపు మొహాన్ని చూసి ఎంతలా పశ్చాత్తాపపడేవాడో, ఇప్పుడు అదే ప్రేరణ అర్ణవ్ ముందు నిలబడి ఉంది. కానీ ఆమె మొహంలో అమాయకత్వం మాయమైంది. ప్రేరణ చెప్పిన మాటలు విని షాక్ అయిన అర్ణవ్ కోపంగా ఆమె దగ్గరకు వెళ్ళి, ఇదేంటి నీ కొత్త అవతారం? నువ్వు ఇలా రాగానే నీ తలరాత మారిపోతుంది అనుకుంటున్నావా? మేమందరం నిన్ను హింసించడం ఆపేస్తామనుకుంటున్నావా? లేదా ఇలా రాగానే మధ్యతరగతి నుండి హై క్లాస్ అయ్యి అందరితో సరిపోగలనని భ్రమపడుతున్నావా? అండ్ నేను నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాను, వీణ్ణి వెంటేసుకొని తిరుగుతున్నావు అంటాడు. రోహన్ కోపంగా ఏదో అనబోతాడు. వద్దు రోహన్ అని ప్రేరణ కళ్ళతోనే సైగ చేస్తుంది.
రోహన్ మౌనంగా ఉంటాడు. రోహన్ గురించి అర్ణవ్ మాట్లాడగానే మయూరి ఇద్దరి స్నేహితులు టీనా మీనా మొహం పక్కకు తిప్పుకుంటారు. అయాన్ యష్ మళ్ళీ షాక్ అవుతారు. కానీ అర్ణవ్ కోపంగా, నిన్న అంత జరిగినా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తున్నావు అని అంటాడు. ప్రేరణ అర్ణవ్కి ఎలా సమాధానం ఇవ్వబోతుంది? ప్రేరణ సమాధానంతో అర్ణవ్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.